విఘ్నేశ్వరు పంపక కార్యక్రమం మనం చేస్తా ఉన్నాం. ప్రకృతికి అనుకూలంగా అదే విధంగా మన గ్రామస్తులకి ఎటువంటి ఇబ్బంది. ఇక వార్త వివరాల్లోకి వెళ్తే కూకట్పల్లి కేపీహెచ్బీ కాలనీ 4వ ఫేజ్ లోని మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్ ను ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వంలో 4 కోట్ల రూపాయలతో నిర్మించిన ఈ హాల్ నిరుపేదల శుభకార్యాలకు 10,000 రూపాయలకు అందుబాటులో ఉండాలని ఏర్పాటు చేశామన్నారు. కానీ అధికారులు పట్టించుకోకపోవడంతో అది సాంఘిక కార్యకలాపాల కేంద్రంగా మారిందని, అద్దాలు పాల్గొట్టడం, మందు తాగడం, ఆర్టీసీ బస్సులను బార్లుగా మార్చారని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కేపీహెచ్బీలో 1000 కోట్ల భూములను అమ్మేశారని ఆరోపించారు. నెల రోజుల్లో జోనల్ కమిషనర్ చర్యలు తీసుకోకపోతే తాళం వేస్తామని హెచ్చరించారు. బిల్డింగ్ ఏమందామని చెప్పండి, మీరే ఒక భాష చెప్తే మీరే పేరు పెడతారు, రాసుకుంటారు. ఆ బస్సులు ఏంటి, ఇవేంటి, మున్సిపాలిటీ ఏంటి, అద్దాలు ఏంటి, కుక్కలు ఇన్నాయంట అంటే నేనేమో నిరుపేద ప్రజల కూర కట్టినటువంటి ఫంక్షన్ హాల్. ఏంది ఇది? ఇవి మీ జడ్జి చెప్పండి. ఓకే, ఇప్పుడు నశించిపోయింది. ఖచ్చితంగా హెడ్ ఆఫీస్కి వచ్చి కాలం ఆయన అన్ని విషయాలు గారు ఏంటి చెప్పండి. కుక్క పిల్లలతో ఈయన అందుబాటులో కుక్క పిల్లలు మొదలు ఉద్యమంలో బార్లు బార్లు చేయండి. ఆ రోడ్లలో టేకప్ 50 లక్షల రూపాయలు ట్యాక్స్ మీరు ఇవ్వకపోతే ఇచ్చినట్టు చేస్తారండి. ఇయ్యలేరు ఇయ్యలేరు కాదు.